హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకొని బోర్డు మెంబర్స్ ముందే జ్యోత్స్నాని చంప పగలగొట్టిన సుమిత్ర. అసలు బోర్డు మెంబర్స్ ఎందుకు వచ్చారు, ఏ నిజం తెలుసుకొని సుమిత్ర జ్యోత్స్నాని చంప పగలగొట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు వీడియో చూసేటప్పుడే లైక్ కొట్టి వీడియో చూడండి. అప్పుడు అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. దశరథ ఇంటికైతే వస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక పారిజాతం అయితే, దశరథ, ఈరోజు నీలో ఏదో తెలియని మార్పు కనపడుతుంది. జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని తెలిసాక కూడా నీలో ఇంత ఆనందం నాకు కనిపించలేదు. ఏమైంది దశరథ అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. చెప్తాను పిన్ని, మొత్తం చెప్పే రోజులు ముందున్నాయి. ఎవరికి ఎలా చెప్పాలో మొత్తం చెప్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, గ్రాని, డాడీ ఏంటి మొత్తం చెప్తాను, ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్తాను అంటున్నారు, అసలు దేని గురించి అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు నా మనవరాలివి కాదు. ఇన్ని రోజులు నువ్వే నా మనవరాలు అనుకొని నీకు ఎంత సహాయం చేశానే. నా మనవరాలు ఎక్కడో అనాథగా పెరుగుతుంది, ఎక్కడ పేదింట్లో పెరుగుతుందో ఏంటో, ఎన్ని కష్టాలు పడుతుందో అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, వెళ్ళి నీ కొడుకుని అడుగు, నీ మనవరాలు ఎక్కడుందో ఏం చేస్తుందో. నీ కొడుకు ఆ రోజు ఎవరో నీ మనవరాల్ని తీసుకువెళ్ళడం చూశాడు అని చెప్పాడు కదా అని అంటూ జ్యోత్స్న అయితే కోప్పడుతుంది. అవును కదా, నువ్వు చెప్పింది కూడా నిజమే. అప్పుడు దాసు అయితే ఎవరో తీసుకువెళ్ళడం బస్టాండ్లో నుంచి చూశానని చెప్పాడు, ఎవరో తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఈ జ్యోత్స్నకి మతిపోయినట్టుంది, అందుకని ఇలా మాట్లాడుతుంది. అసలు నేను ఏదో ఒకటి చేసి డాడీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా జైలు నుంచి వైరా అయితే విడుదలవుతాడు. అప్పుడే ఇక వైరా మేనేజర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, సార్, ఇన్ని రోజులు మీరు లేక నాకు ఎంతో బోర్ కొట్టింది సార్, మీరు వచ్చేశారు అని అంటూ ఉంటాడు. నేను జైలు నుంచి రావడానికి ఒకే ఒక్క కారణం ఉందిరా. ఇప్పుడు నేను చెయ్యాల్సింది ఆ జ్యోత్స్న మీద పగ తీర్చుకోవడం. ఆ జ్యోత్స్న నన్ను నమ్మించి నట్టింట్లో ముంచేసింది. ఆ జ్యోత్స్నాని నేనైతే వదిలిపెట్టను అని అంటూ ఉంటే, సార్, ఆ కాశీ మళ్ళీ ఆ శ్రీధర్ దగ్గరే డ్రైవర్గా చేరాడంట సార్, అక్కడే పనిచేస్తున్నాడంట అని అనగానే, ఏంటి డ్రైవర్గా చేశాడా? పిఏగా చేస్తేనే అనుమానంగా ఫీల్ అయినవాడు డ్రైవర్గా చేశాడా? అసలు ఏదో దాచిపెడుతుందిరా జ్యోత్స్న. అసలు కాశీని ఏం చెప్పి నమ్మించిందో ఏం చేసిందో అది తెలుసుకోవాలి. మనం ఇప్పుడు కాశీని కలవడానికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. వైరా అయితే, కాశీ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కో అని అనగానే, సార్, అతను మనం ఫోన్ చేయగానే వస్తాడా? అయినా జైలు నుంచి ఇప్పుడే కదా సార్ వచ్చారు, ముందు ఇంటికి రండి, ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు మొదలు పెడదాము అని అంటూ ఉంటాడు. సరే పద వెళ్దాం అని వైరా కార్లో అయితే వస్తూ ఉంటాడు. వైరా అలా కార్లో వస్తూ ఉన్నప్పుడే ఇక జ్యోత్స్న అయితే రోడ్డు మీద నుంచొని ఉంటుంది. అలా నుంచొని ఉన్న జ్యోత్స్నాని చూసి, రే కారాపు, ఈ జ్యోత్స్న ఏంటి ఇక్కడ రోడ్డు మీద నుంచొని ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టు ఉంది అని అంటూ ఉంటాడు వైరా. అవును సార్, ఎవరి గురించో వెయిట్ చేస్తుంది, ఎవరొస్తారో అని అనుకుంటూ ఉండగానే కాశీ అయితే వస్తాడు. ఇక కాశీ రావడంతో అప్పుడే ఇక వైరా అయితే, రే కాశీ శ్రీధర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడంటున్నావు, మరి దొంగచాటుగా ఈ జ్యోత్స్నాని కలవడానికి వచ్చాడంటావా ఏంటి? వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాలి, పద చాటుగా వాళ్ళ మాటలు విందాము అని ఒక చెట్టు చాటున దాక్కొని వైరా తన అసిస్టెంట్ ఇద్దరూ కూడా జ్యోత్స్న కాశీ మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటారు. రే కాశీ, ఏమైందిరా నీకు, ఏమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు అసలు శ్రీధర్ దగ్గర డ్రైవర్గా పనిచేయడమేంట్రా అని అడుగుతూ ఉంటే, ఇది అడగడానికైనా నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పావు అని అంటూ ఉంటాడు కాశీ. అది కాదురా, నిన్ను ఒక పై స్థాయికి తీసుకువెళ్దామని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి, మళ్ళీ అతని దగ్గర ఎందుకు జాయిన్ అయ్యావు అని అంటూ ఉంటే, నీ మాటలు విని నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది. ఆ వైరా మాటలు విని దేవుళ్ళంటే మావయ్యకి ఎంత అన్యాయం చేశానో అప్పుడు కూడా నాకు బాగా తెలిసొచ్చింది.
తరువాత కూడా నువ్వు నా చేత తప్పులు చేయించాలనుకున్నావు. చివరికి బావ అన్నీ కనిపెట్టి అందరి ముందు నిజాన్ని బయట పెడితే ఇదంతా చేసింది వైరా అని, నేను వైరాతో చేతులు కలిపి డబ్బు కోసం ఇదంతా చేశానని మీడియా ముందు చెప్పావు. నీ స్వార్థానికి మమ్మల్ని ఇద్దరినీ కూడా ఉపయోగించుకున్నావు. నీకు స్వార్థం చూపించి నన్ను జైలు పాలు చేసి శాశ్వతంగా నా భార్యకి దూరం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు కాశీ. అయితే అప్పుడు ఇక కాశీ మాటలకి అంటూ ఉంటుంది జ్యోత్స్న, నేను స్వార్థంగా ఆలోచించానా? అంటే నిన్ను పిఏ దగ్గర నుంచి మేనేజర్ని చేయడం స్వార్థంగా ఆలోచించడమా? నీకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆ వైరా మా ఇంటి శత్రువైనా సరే వైరాతో చేతులు కలిపి నీకు జాబ్ ఇప్పించాలనుకోవడం నేను చేసిన తప్ప అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి స్వార్థంగా ఆలోచించకుండానే నువ్వు నాకు అంత సహాయం చేశావా? నువ్వు ఎందుకు ఇలా చేశావో నాకు బాగా తెలుసు. ఏ రోజైతే నీ దగ్గర నువ్వు కంపెనీలో కొన్ని కోట్ల స్కామ్ చేశావని చెప్పాను, ఆ స్కామ్ని మావయ్య గారు ఎక్కడ బయట పెట్టేస్తారేమో, మళ్ళీ నువ్వు అందరి ముందు కూడా దోషిలా నిలబడాల్సి వస్తుందని నన్ను బాగా ఉపయోగించుకొని నా ద్వారా మావయ్యని జైలుకి పంపించావు అని అంటూ ఉంటాడు కాశీ. అయితే ఇక ఆ మాటలన్నీ విని వైరా షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మ జ్యోత్స్న, నువ్వు మామూలు ఆడదానివి కాదు అని అనుకుంటూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు ఇంతకీ నన్ను ఇలాగా అందరి ముందు ఇరికించేశావు. చూడు, ఇప్పుడు నా బతికేదో నేను బ్రతుకుతున్నాను. మావయ్య నాకు ఏ ఉద్యోగం ఇచ్చినా పర్వాలేదు, నేను ఆయన కొడుకు లాంటి వాణ్ణి. ఇక నా జీవితంలోకి రావద్దు, నన్ను మాత్రం నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు, నీకో దండం అని అక్కడి నుంచి కాశీ అయితే వెళ్ళిపోతాడు. రే అది కాదురా, నేను చెప్పేది వినరా అని అంటూ ఉంటే, చూడు మళ్ళీ చెప్తున్నాను విను, నువ్వు చేసిన స్కామ్ తాలూకు ఫైలు పెన్ డ్రైవ్ అన్నీ మావయ్య గారి దగ్గరే ఉన్నాయి. కానీ మావయ్య గారు ఇప్పుడు పెద్దమ్మ ఆరోగ్యం బాగోలేదని నిజాల్ని బయట పెట్టడం లేదు. పెద్దమ్మ కోలుకున్న తర్వాత మొత్తం నిజాలన్నీ బయటికి వస్తాయి, అప్పుడు నువ్వు రోడ్డు మీద ఉంటావు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు కాశీ. అయితే కాశీ అన్న మాటలకి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. రే వెళ్ళరా, ఈలోపే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని జ్యోత్స్న కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అప్పుడు ఇదంతా విని వైరా అయితే ఇక చాలా ఆనందపడుతూ ఉంటాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు చూసావా, మనం కాశీని పిలిపించి అసలు జ్యోత్స్న ఎందుకు నాకు డబ్బు ఇదంతా ఆఫర్ ఇచ్చి ఇలా నన్ను జైలు పాలు చేసిందో, జ్యోత్స్న కుట్రేంటో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఇలా దారిలో వస్తుంటేనే ఈ జ్యోత్స్న తన కంపెనీలో చేసిన స్కామ్ బయటపడకుండా ఉండడానికే కాశీని నన్ను అడ్డు పెట్టుకొని సీఈఓ సీట్లో కూర్చోవాలనుకుందని నాకు ఇప్పుడే తెలిసింది అని అంటూ ఉంటాడు. మరి ఈ విషయం వెంటనే శివనారాయణ గారికి దశరథ్ గారికి చెప్పేస్తారా సార్ అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, లేదయ్యా, ఎవరు అడిగితే భూమి కంపించిద్దో వాళ్ళ చేతే అడిగిస్తాను. ఎవరు అడగాలో నాకు బాగా తెలుసు. ఇక నాకు బాగా అవకాశం ఇచ్చేసింది జ్యోత్స్న. ఆ జ్యోత్స్నాని శివనారాయణే మెడపట్టుకొని బయటికి గెంటేలా చేస్తాను. ఆ కంపెనీలో కన్న కూతురే ఇదంతా చేసిందని అందరినీ కూడా నమ్మించి ఆ కంపెనీని మూతపడేలా చేస్తాను అని వైరా అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక దశరథ అయితే కార్తీక్కి ఫోన్ చేసి, రే కార్తీక్, ఆ వైరా బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యాడంట్రా అని అంటూ ఉంటే, అవునా మావయ్య, వైరా మామూలోడు కాదు, జ్యోత్స్న కన్నా డేంజరే, వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోకుండా ఉండాలి. అయినా వైరాకి జ్యోత్స్న మీద కోపం ఉంది. తను ఆ రోజు అబద్ధం చెప్పి వైరాని అరెస్ట్ చేయించిందని జ్యోత్స్న అంటే చాలా కోపంగా ఉన్నాడు. కానీ తనతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మరి ఇంటికి వస్తున్నారా అని అంటూ ఉంటే, వస్తున్నా మావయ్య, దారిలోనే ఉన్నాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే దీప అలాగే కార్తీక్ ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఈరోజు ఆలస్యమైంది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే ఏం లేదు నాన్న, కొంచెం ఆలస్యమైంది, శౌర్య స్కూల్కి వెళ్ళనని పేచీ పెట్టింది అని అంటూ ఉంటే, అదేంటమ్మా, మరి శౌర్యని కూడా ఇక్కడికి తీసుకురావచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు నాన్న, శౌర్యని స్కూల్కి పంపించాలి, ఎగ్జామ్స్ కూడా. సరే నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని అంటూ ఉంటుంది దీప. ఈ రోజంతా కూడా నువ్వే పని చేయాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే వంట మనిషి కింద ఇంకో ఆమెని పెట్టాను.
తను ఈరోజు వంట చేస్తుంది, నువ్వు కూర్చొని తింటమే అని అంటూ ఉంటాడు దశరథ. వద్దు నాన్న అని అంటూ ఉంటుంది దీప. నాకు అలవాటైపోయిన పనులే, నాకు నీరసంగా ఉంటే అప్పుడు చెప్తాను, ఆవిడైతే వద్దు అని అంటూ ఉంటుంది దీప. అదేంటమ్మా దీప, నువ్వు ఒక్కదానివే ఇంత పని ఎలా చేస్తావో, నువ్వేమీ మాట్లాడుకో అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇంతలో శివనారాయణ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. అవునా, సరే రండి మాట్లాడదాము అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటి నాన్న, ఎవరిని రండి మాట్లాడదామంటున్నారు అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదురా, బోర్డు మెంబర్స్ ఇంటికి వస్తాము, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటున్నారు. మేమే రెస్టారెంట్కి వస్తాము, ఆఫీస్కి రండి మాట్లాడుకుందామంటే లేదు సార్, ఇది ఇప్పటికిప్పుడు తేల్చుకోవాల్సిన విషయమే అని వాళ్ళు ఏంటో మరి ర్యాష్గా మాట్లాడుతున్నారు. ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏదైనా ఉంటే శ్రీధర్ బావ ఫోన్ చేస్తాడు కదా, చెప్తాడు కదా అని దశరథ అంటూ ఉంటాడు. రే కార్తీక్, మీ నాన్నకి ఫోన్ చేయి, వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అలాగే అని అంటూ వెంటనే శివనారాయణ చేయమన్నాడని శ్రీధర్కి ఫోన్ చేస్తాడు. చెప్పరా కార్తీక్ అని ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే తాత నిన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నాడు మాస్టారు అని అనగానే, ఎందుకు అంత అర్జెంటు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. ఏమో తెలీదు, బోర్డు మెంబర్స్ ఇంటికి మాట్లాడడానికి వస్తున్నాము, ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయమే అని వాళ్ళైతే వస్తున్నారు. అదే ఏం జరిగిందో తెలియడం లేదు, మీరు కూడా రండి మాస్టారు, ఎందుకైనా మంచిది జ్యోత్స్న అకౌంట్స్ తాలూకు పెన్ డ్రైవర్ తీసుకురండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే సరే కార్తీక్ అని శ్రీధర్ ఫోన్ పెట్టేసి శ్రీధర్ కాసే ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలో బోర్డు మెంబర్స్ అయితే వస్తారు. బోర్డు మెంబర్స్ వచ్చిన తర్వాత, ఏంటి ఏదైనా మీటింగ్ ఉంటే మనం ఆఫీస్లోనే తేల్చుకుంటాం కదా, ఇంటి దాకా వచ్చారేంటి మాట్లాడడానికి, ఏం జరిగింది, ఏదో ముఖ్యమైనది అయి ఉంటుంది, లేకపోతే మీరు ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టలేదు కదా అని దశరథ అంటూ ఉంటే, అవును సార్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీ మనవరాల గురించే అని అంటూ ఉంటాడు బోర్డు మెంబర్లో ఒక అతనైతే. అవునా, ఏమైంది, మా మనవరాల గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో ఇక వస్తాడు శ్రీధర్. అయితే ఇక శ్రీధర్ రావడంతో సీఈఓగా ఉంది శ్రీధర్. మరి శ్రీధర్కి చెప్పకుండా మీరంతట మీరే వచ్చి ఇలా అంటుంటే నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మీకు అర్థమయ్యేలా చెప్తాను అని అంటూ ఉంటాడు బోర్డు మెంబర్. అయితే ఏంటి శ్రీధర్ గారు, ఎందుకు మీరు ఇలా చేశారు, ఒక సీఈఓగా మీ బాధ్యతని ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నారు, నిర్వర్తించడం లేదు సరిగ్గా, మీ మీద ఎంతో నమ్మకంతోనే కదా శివనారాయణ గారు మిమ్మల్ని ఈ జాబులో పెట్టింది, అలాగే మీరు కార్తీక్ వాళ్ళ నాన్నగారని మీకు మేము గౌరవం ఇచ్చి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టాము, అలాంటి మాకు ఇంత నష్టాన్ని కలిగిస్తారని అనుకోలేదు అని అంటూ ఉంటే, నాకు తెలుసు ఈ అల్లుడు ఎక్కడో చండాల పని చేస్తాడు, నెత్తిన చెంగెడతాడు అని, నా మాట వింటేనే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి మావయ్య, ఏం చేశావని వీళ్ళందరూ కూడా నీ మీద నిందలు వేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటాడు. నేను చెప్తాను అని వైరా అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక వైరా ఎంట్రీతో జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు, పోరా బయటికి అని దశరథ అంటూ ఉంటే, కూల్ దశరథ గారు, కూల్, మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను, ఆ విషయం చెప్పే వెళ్తాను అని అంటూ ఉంటాడు వైరా. అయితే ఇంతమంది ఉన్నారు, అలాగే బోర్డు మెంబర్స్ ఇక్కడికి వచ్చి మౌనంగా నుంచున్నారంటే వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందనే కదా అని అంటూ ఉంటే, అవును, ఆ ప్రాబ్లం ఏంటో మేము చెప్పమంటున్నాం కదా అని శ్రీధర్ అంటాడు. అప్పుడు ఇక బోర్డు మెంబర్ అయితే, మీరు సీఈఓ సీట్లో కూర్చోకముందు జ్యోత్స్న సీఈఓగా ఉన్నప్పుడు మన కంపెనీలో కొన్ని కోట్ల స్కామ్ జరిగింది, మీరు ఆ స్కామ్ గురించి తెలిసినా కూడా ఎందుకు బయట పెట్టలేదు, మీ దగ్గర రుజువులున్నా కూడా ఎందుకు మీరు అందరికీ కూడా చూపించలేదు అని అంటూ నిజాన్ని బయట పెడతారు. అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏంటి వీళ్ళొచ్చింది నా గుట్టు బయట పెట్టడానిక,
ఇంకా శ్రీధర్ మావయ్య ఏమన్నా తప్పుడు లెక్కలు చూపించాడేమో, బాలే అవకాశం వచ్చింది, దుమ్ము దులిపేద్దాం అనుకున్నాను, చివరికి నా దుమ్ము నేనే దులుపుకుంటున్నాను ఇప్పుడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఇక శివన్నారాయణ ఏంటి కొన్ని కోట్ల స్కామ్ ఏంటి అని అనగానే, శివన్నారాయణ గారు మీ మనవరాలు CEO సీట్లో ఉన్నప్పుడు కంపెనీని మోసం చేసి కొన్ని కోట్ల స్కామ్ చేసింది. అది శ్రీధర్ గారు వచ్చిన వారం రోజుల్లోనే కనిపెట్టేశారు. కానీ ఆ కనిపెట్టేసిన తర్వాత మొత్తం ఆ సాక్ష్యాలన్నీ కూడా ఎక్కడ మీ ముందు బయట పెట్టి మళ్ళీ తనని జైలుకి పంపిస్తారేమని భయంతో నాతో చేతులు కలిపి కాశీని అక్కడ దానికి సంబంధించిన పెన్ డ్రైవర్ని ఫైల్ని తీసుకొచ్చి తనకి అప్పజెప్పమని చెప్పింది. కాశీని కూడా తను అందుకే అంత ప్రేమగా చూసుకుంది అని అంటూ మొత్తం నిజాలన్నీ బయట పెడతాడు. అది విని ఒక్కసారి జ్యోత్స్న, పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సార్, సొంత కంపెనీలోనే ఇలాగ CEOనే కొన్ని కోట్ల స్కామ్ చేస్తే ఎలాగ సార్, ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక శివన్నారాయణ ఏంటి జ్యోత్స్న ఇదంతా, అసలేం జరుగుతుంది, ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. ఇక శివన్నారాయణ అన్న మాటకి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అది తాత, మొన్న 2 కోట్లు నువ్వు కంపెనీ డబ్బులు వాడుకున్నావంటే మీ అమ్మ పేరు మీద స్థలం కొన్నానన్నావు, మరి కొన్ని కోట్ల స్కామ్ చేశావు, మరి ఈ డబ్బంతా ఏం చేశావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. అయితే ఎందుకు మన పరువు తీయాలని చూసావు అంటే, ఆ రోజు నీ స్కామ్ మొత్తం శ్రీధర్ బయట పెడతాడని నువ్వు శ్రీధర్ని జైలుకి పంపించి పరువు తీయించి చివరికి తనకి మనశ్శాంతి లేకుండా చేసి శిక్ష పడేలా చెయ్యాలనుకున్నావా? ఆ దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళ తరపునే ఉంటాడు కాబట్టి ఈ నిజాలు ఇంత తొందరగా తెలిసాయి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అంటే కుటుంబం మొత్తాన్ని నువ్వు మోసం చేసినట్టే, సొంత కంపెనీలోనే ఉండి ఇలా దగా చేశావు. ఎవరైనా ఇలా కుట్ర చేస్తే వాళ్ళని నిందిస్తాము, శిక్షిస్తాము, కానీ నువ్వు చేసిన దీనికి నిన్నేం చెయ్యాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలేంటి మీరంతా, అయినా ఈ బోర్డు మెంబర్స్ ఎప్పుడు కంపెనీని సరిగ్గా పట్టించుకోలేదు. ఏముంది, కొన్ని కోట్ల స్కామే కదా, నేను రేసులో పెట్టాను, బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ చేశాను, అందుకని ఆ డబ్బంతా పోయింది, మళ్ళీ ఆ డబ్బు కోసమని నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న మాటలు విని జ్యోత్స్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. ఇన్ని రోజులు నా కూతురు పొగరుతో ఉంటుందిలే, తను అలా మాట్లాడుతుందిలే, అది పెంపకం వల్ల వచ్చిందనుకున్నాను, కానీ ఈరోజు నువ్వు ఇలా చేస్తావని అస్సలు కూడా నేను ఊహించలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే చివరికి మీ నాన్నకి బద్ద శత్రువైన ఆ వైరాతో చేతులు కలిపావు. ఈ డబ్బు కోసం అన్నయ్యని సీట్లో నుంచి దింపేయాలని ఇంతకి దిగజారిపోతావా? చీ, నీదే ఒక బ్రతికేనా అని అంటూ సుమిత్ర అయితే అసహించుకుంటుంది. అప్పుడే ఇక శివన్నారాయణ, జ్యోత్స్న చేసిన స్కామ్ని మొత్తం కూడా నేను భర్తీ చేస్తాను, మన కంపెనీకి ఎటువంటి లాసు రాదు, మీరు వెళ్ళొచ్చు అని అంటూ ఉంటాడు. ఏంటి దశరథ, నీ కూతురి శత్రువింటికి వచ్చి నీ కంపెనీని కోలగొట్టమంది, కుప్ప కూల్చమంది, ఏం పెంపకం పెంచావయ్యా అని వైరా చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అది కాదు డాడీ, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే, నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే సుమిత్ర కూడా అసహించుకుంటుంది జ్యోత్స్నాని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు